నిలువెల్లా ఉగ్రవాదంతో నిండిపోయిన ఆ ముష్కరులు భారత్లోనే ఉంటూ భారతీయులపైనే దాడులకు దిగుతున్నారు. భిన్నత్వంలో ఏకత్వంగా ఉండే భారతదేశంలో ఎవరికీ అనుమానం రాకుండా జీవనం సాగిస్తున్నారు. విషయాన్ని పసిగట్టిన పోలీసులు రంగంలోకి దిగారు. పుట్టల్లో దాక్కున్న ఉగ్ర నాగులను ఏరిపారేస్తోంది. తాజాగా దేశ రాజధానిలో పాకిస్తాన్తో సంబంధాలున్న ఓ భారీ గూఢచర్య నెట్వర్క్ను ఛేదించారు. ఇలా ఉగ్రవాదులు బయటపడడం ఇదేమీ మొదటిసారి కాదు. ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఇలా ఒక్కొక్కరిగా ఉగ్రవాదులను పట్టుబడటం యావత్తు దేశాన్ని కలవరపెడుతోంది. ఇంతకీ ఢిల్లీ పోలీసులు పట్టుకున్నది ఎవరిని? నిందితులకు పాకిస్తాన్తో ఎలాంటి సంబంధాలున్నాయి? వారు ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం పాక్కు చేరవేశారు? అసలు వాళ్ళ ఉగ్ర కుట్ర ఏంటి? దేశ రాజధాని ఢిల్లీలో సంచలనం. పాక్ అణ్వాయుధ గూఢచారి అరెస్ట్. మహమ్మద్ ఆదిల్ హుసైనీ అరెస్ట్. పాకిస్తాన్ మన దాయాది దేశమే. అయినా ఆ పేరు వింటేనే ప్రతి భారతీయుడి గుండెల్లో మంటలు మొదలవుతాయి. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోంది షరీఫ్ సర్కార్. మన దేశంపైకి ఉగ్రవాదుల నెపంతో దండయాత్ర చేస్తోంది. భారత్ ఎన్నిసార్లు బుద్ధి చెప్పినా కుక్కతోక వంకరే అన్నట్లు దాని తీరు మాత్రం మారడం లేదు. ఆపరేషన్ సింధూర్తో పాక్కు ముచ్చెమటలు పట్టించినా దులిపేసుకుని మళ్లీ అదే బాటలో సాగుతోంది. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో ఉగ్ర లింకులు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. దీంతో ఇండియాలో ఉగ్రవాదులు గాని స్లీపర్ సెల్స్ ఎంతమంది ఉన్నారా అన్న అనుమానం కలుగుతోంది. పకడ్బందీ భద్రతా నిఘాలో కూడా ఉగ్రవాదులు యథేచ్ఛగా తిరగడం అధికారులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత దేశంలోకి ఉగ్రవాదుల చొరబాటుపై కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలోనే స్వదేశంలోనే ఉంటూ టెర్రరిస్టులకు ఉప్పందిస్తున్న వారిపై ఎన్ఐఏ ఫుల్ ఫోకస్ పెట్టింది. ఈ మేరకు ఇప్పటికే 2 తెలుగు రాష్ట్రాల్లో పలువురు స్లీపర్ సెల్స్ తో పాటు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలోనే దేశ రాజధానిలో కీలక పరిణామం చోటు చేసుకుంది. దేశ రాజధాని ఢిల్లీలో పాకిస్తాన్, ఐఎస్ఐ సంబంధాలు ఉన్న ఓ గూఢచారి నెట్వర్క్ ను పోలీసులు పట్టుకున్నారు. పాకిస్తాన్ అణ్వాయుధ గూఢచారి వలయాన్ని ఢిల్లీ పోలీసులు ఛేదించారు. ప్రస్తుతం ఈ విషయం ఢిల్లీలో సంచలనంగా మారింది. కౌంటర్ ఇంటెలిజెన్స్ ఆపరేషన్ లో భాగంగా ఢిల్లీ పోలీసుల స్పెషల్ సెల్ 59 ఏళ్ల మహమ్మద్ ఆదిల్ హుసైనీ అలియాస్ సయ్యద్ ఆదిల్ హుసైన్ నసీముద్దీన్ సయ్యద్ ఆదిల్ హుసైనీని గూఢచార్యం, నకిలీ పాస్పోర్ట్ రాకెట్లో పాల్గొన్నారనే ఆరోపణలపై అరెస్టు చేశారు. నిందితుడి పేరు మహమ్మద్ ఆదిల్ హుసైనీ. ఇంకా 2-3 మారు పేర్లతో విదేశాల్లోని అణుశాస్త్రవేత్తలను పలుమార్లు సంప్రదించినట్లు పాక్ సహా పలు దేశాలకు పర్యటించినట్లు వెల్లడించాయి. అతడు భారత్కు చెందిన సున్నితమైన సమాచారాన్ని చేరవేస్తున్నారని అధికారులు అనుమానిస్తున్నారు. పాకిస్తాన్ గూఢచారి ఆదిల్ హుసైనీ అరెస్టుతో ఒక ప్రధాన గూఢచార్య నెట్వర్క్ వెలుగులోకి వచ్చింది. నిఘా వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం విచారణలో హుస్సేనీ ఒక రష్యన్ శాస్త్రవేత్త నుండి అణు డిజైన్ను తీసుకుని ఇరాన్కు చెందిన ఒక శాస్త్రవేత్తకు విక్రయించాడని వెల్లడించాడు. ఈ ఆపరేషన్ ముంబైలో అతని సోదరుడు అఖ్తర్ హుస్సేనీ అరెస్టుకు దారితీసింది. గూఢచారి బృందానికి పాకిస్తాన్ ఐఎస్ఐతో సంబంధాలు ఉన్నాయని, భారతదేశ బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్లోని వ్యక్తులతో సంబంధాలు ఏర్పరచుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. పోలీసులు ఈ కేసుపై ఇంకా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. తనిఖీల్లో భాగంగా అతడి నుంచి అసలు నకిలీ పాస్పోర్టులను స్వాధీనం చేసుకున్నారు. దేశ భద్రతలో కీలకమైన సంస్థలకు సంబంధించిన ఐడీ కార్డులు కలిగి ఉన్నట్లు గుర్తించారు. అతడి నెట్వర్క్ జార్ఖండ్లోని జంషెడ్పూర్ నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తోందని, అక్కడ నకిలీ ఐడీలు, పాస్పోర్టులను తయారు చేస్తున్నారని తెలిపారు. రష్యా అణుశాస్త్రవేత్త నుంచి డిజైన్ను ఇరాన్ శాస్త్రవేత్తకు విక్రయించినట్లు దర్యాప్తులో భాగంగా ఆదిల్ వెల్లడించినట్లు సమాచారం. అలా వచ్చిన సొమ్మును దుబాయ్లో పెట్టుబడి పెట్టినట్లు తెలుస్తోంది. జార్ఖండ్కు చెందిన 59 ఏళ్ల ఆదిల్ను ఢిల్లీలో అరెస్టు చేశారు. జంషెడ్పూర్ నివాసి అయిన హుసైనీ పాకిస్తాన్ ఐఎస్ఐతో పాటు ఇరాన్కు చెందిన అటామిక్ ఎనర్జీ ఆర్గనైజేషన్ ఓ రష్యన్ అణు నిపుణుడితో సంబంధాలు కొనసాగించినట్లు తేలింది. పోలీసుల విచారణలో నిందితుడు కీలక విషయాలు వెల్లడించాడు. శాస్త్రవేత్తగా నటిస్తూ తన సోదరుడితో కలిసి భారతదేశ అగ్రగామి అణు పరిశోధనా సంస్థ అయిన బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్లోకి చొరబడేందుకు ప్రయత్నించినట్లు అంగీకరించాడు. అంతేకాకుండా రష్యాకు చెందిన ఓ శాస్త్రవేత్త నుంచి అణు సంబంధిత డిజైన్లను సేకరించి వాటిని ఇరాన్ అటామిక్ ఎనర్జీ ఆర్గనైజేషన్కు చెందిన ఏజెంట్కు విక్రయించినట్లు ఒప్పుకున్నాడు.
అంతేకాదు గతంలోనూ పాకిస్తాన్ ఉగ్రవాదులు భారత్లో ప్లాన్ చేసిన భారీ కుట్రలను ఢిల్లీ పోలీసులు ఛేదించారు. ఐసిస్ ఉగ్రవాదులు భారీ కుట్రకు ప్లాన్ చేసినట్లుగా ఢిల్లీ స్పెషల్ పోలీసులు గుర్తించారు. మధ్యప్రదేశ్లో ఒకరు, సౌత్ ఢిల్లీలో మరొకరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఐఈడీ బాంబులను తయారు చేస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. ప్రాథమిక దర్యాప్తులో ఐసిస్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైస్ పేలుడుకు సిద్ధమవుతున్నట్లు వెల్లడైంది. వీరిద్దరూ ఆత్మాహుతి మిషన్ కోసం శిక్షణ పొందుతున్నారని తేలింది. నిషేధిత ఉగ్రవాద సంస్థ ఐసిస్తో సంబంధమున్న హ్యాండర్లతో సంబంధాలు కలిగి ఉన్నారని ఆరోపణలు ఉన్నాయి. నిఘా సమాచారం ఆధారంగా ఢిల్లీలోని సాదిక్ నగర్, భోపాల్లో ఢిల్లీ సూపర్ సెల్ పోలీసులు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ క్రమంలో ఆత్మాహుతి దాడులకు శిక్షణ పొందుతున్న 2 అనుమానిత ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు. నిందితుల్లో ఒకరు భోపాల్కు చెందిన అద్నాన్ కాగా మరొకరు మధ్యప్రదేశ్కు చెందినవారు. నిందితులకు ఐసిస్తో సంబంధాలు ఉన్నాయని, ఢిల్లీలో ఓ పెద్ద ఆత్మాహుతి దాడికి ప్లాన్ చేశారని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని సీనియర్ అధికారి తెలిపారు. వారి నుంచి ఆయుధాలు, మందుగుండు సామాగ్రితో పాటు పలు ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ ఆపరేషన్లో పూర్తి నెట్వర్క్ను వెలికితీసి మాడ్యూల్లోని ఇతర సభ్యుల్ని కూడా గుర్తించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు పోలీస్ అధికారులు తెలిపారు. అడిషనల్ కమిషనర్ ప్రమోద్ కుష్వాహా, ఏసీపీ లలిత్ మోహన్ నేగి నేతృత్వంలో ఈ ఆపరేషన్ నిర్వహించినట్లు వివరించారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే తమకు సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు పోలీసులు. అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు కనపడితే వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని అధికారులు ప్రయాణికులకు సూచించారు. తమకు అందిన సమాచారం మేరకు అత్యంత జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. ఇక సెప్టెంబర్ 10న ఢిల్లీ పోలీసుల స్పెషల్ సెల్, కేంద్ర ఏజెన్సీలు కలిసి 3 రాష్ట్రాల్లో దాడులు నిర్వహించి పెద్ద ఉగ్రవాద కుట్రను బట్టబయలు చేశాయి. గత 2 రోజులుగా జరుగుతున్న ఈ ఆపరేషన్లో 5 మంది ఐసిస్ ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు. వీరిలో 2 ఉగ్రవాదులను ఢిల్లీ నుంచి, ఒక ఉగ్రవాదిని రాంచీ నుంచి అరెస్ట్ చేశారు. ఉగ్రవాదుల నుంచి ఆయుధాలను, బాంబు తయారీ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీలో అరెస్టైన ఉగ్రవాదులను ముంబై నివాసితులు అబ్తాబ్ సుఫియాన్గా గుర్తించారు. రాంచీలో అరెస్టైన ఉగ్రవాదిని డానిష్గా గుర్తించారు. ఈ 3 ఉగ్రవాదులు పెద్ద దాడికి కుట్ర పన్నారని చెబుతున్నారు. ఈ అరెస్టుతో దేశ భద్రతకు సంబంధించిన కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఈ నెట్వర్క్లో ఇంకా ఎవరెవరున్నారు, వారి కార్యకలాపాలు ఏ మేరకు విస్తరించాయి అనే కోణంలో ఢిల్లీ పోలీసులు లోతైన దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇంత జరుగుతున్నా కనీసం రోజుకొకరు ఉగ్రవాదులు వెలుగులోకి వస్తున్నా చాప కింద నీరులా టెర్రరిస్టులు యాక్టివ్ అవుతూనే ఉన్నారు. ప్రతిరోజు ఉగ్రవాదులు వెలుగులోకి వస్తుండటంతో కొత్త టాస్కులతో ఉగ్రవాదాన్ని మట్టుబెట్టడానికి భారత భద్రతా దళాలు పోరాటం చేస్తూనే ఉన్నాయి. మరి ఇలాంటి ఉగ్రవాదులను, పుట్టల్లో దాగి ఉన్న ఉగ్ర నాగులను మట్టుపెట్టడానికి కేంద్రం ఎలాంటి అడుగు వేస్తుందో వేచి చూడాలి.